హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటకలోని అసన్ జిల్లాలోని బేలూరులో ఉన్న చెన్నకేశవ ఆలయాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఈ బేలూరు బెంగళూరు నుండి దాదాపు 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైసూరు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆలయ ప్రధాన గోపురం. ద్వారానికి రెండు వైపులా ద్వారపాలక శిల్పాలున్నాయి. ఈ దేవాలయం గురించి చెప్పవలసిన ముఖ్య విషయం ఏంటంటే, దాదాపు 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడిని చాలా అందంగా, అద్భుతంగా చెక్కారు. అలా చెక్కగలగడానికి కారణం అప్పటి వారి అద్భుతమైన ఇమాజినేషన్ మరియు నైపుణ్యంతో పాటు శిల్పాలు చెక్కడానికి ఉపయోగించిన సోప్ స్టోన్ రాయి. ఆ రోజుల్లో ఈ సోప్ స్టోన్ రాయికి ఉన్న సైంటిఫిక్ బిహేవియర్ తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఈ రాయి భూమి నుండి తీసినప్పుడు మృదువుగా ఉండి శిల్పాలు చెక్కడానికి చాలా సులభంగా ఉంటుంది. కానీ వాతావరణంలో కలిసిపోయినప్పుడు ఇనుములాగా దృఢంగా మారుతుంది. అగ్నిపర్వత విస్ఫోటనం వలన ఇగ్నీసియస్ రాళ్ళు ఏర్పడతాయి. ఈ రాళ్ళు భూమిలోని వేడి, పీడనం వలన మెటామార్ఫిక్ రాళ్ళుగా మారతాయి. ఈ రాళ్ళు ఇన్సులేటర్ లాగా పనిచేస్తాయి. ఈ రాళ్లతో నిర్మించిన దేవాలయాలలో ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటుంది. దేవాలయం ముందు 2 చిన్న ఆలయాలు, ద్వారం దగ్గర మరో 2 చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇందులో విష్ణుమూర్తి విగ్రహం ఉంది. విగ్రహం ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఇక్కడ ఉన్నది హొయసల రాజ్య చిహ్నం. దీని అర్థం పులిని చంపుతున్న సాలా. సాలా అనే యువకుడు హొయసల రాజ్యాన్ని స్థాపించాడు. అతను తన జైన గురువైన గురుదత్తుణ్ణి పులి నుండి రక్షించడానికి దాన్ని చంపుతాడు. ప్రాచీన కన్నడలో హోయ్ అంటే చంపడం అని అర్థం. ఆ విధంగా హొయసల పేరు వచ్చింది. మొదట గుడి లోపల చూద్దాం. లోపల చీకటిగా ఉండటం వలన క్లియర్గా కనిపించదు. ఒకసారి ఈ గుడి నక్ష చూడండి. లోపల గర్భగుడి, మధ్యలో నాట్యవేదిక ఉంది. దీన్నే రంగమండపం అంటారు. ముందు వైపు ప్రధాన ద్వారం, ఎడమవైపు దక్షిణ ద్వారం, కుడివైపు స్వర్గద్వారం ఉన్నాయి. గుడి మధ్యలో ఉన్న రంగమండపానికి 4 వైపులా 4 స్తంభాలు ఉన్నాయి. ఈ 4 స్తంభాల మీద 4 మదనికలు ఉన్నాయి. ఈ స్తంభం మీద కనిపించే శిల్పాలనే మదనికలు లేదా సాలబంజికలు అంటారు. ఈ గుడిలోని స్తంభాలపైన మొత్తం 42 మదనికలు ఉంటాయి. గుడి బయట 38, గుడి లోపల 4 మదనికలు ఉంటాయి. పైన ఉన్న మదనిక రాణి శాంతలాదేవి నృత్యం చేస్తున్నది. ఈమె రాజు విష్ణువర్ధనుడి భార్య. ఆమె మంచి డాన్సర్. ఇక్కడి నాట్య మండపంలో నాట్యం చేసేది. ఆమె తలపై పెట్టుకున్న పాపిడి బిళ్ళ కూడా చాలా స్పష్టంగా చెక్కారు. సుఖభాషిణి. ఇక్కడ ఉన్న సాలబంజిక చూడండి. ఎడమ చేతిపై కూర్చున్న చిలకతో మాట్లాడుతుంది. కుడి చేతిలో ధరించిన గాజులను పైకి క్రిందికి మనం జరపొచ్చు. ఆ పక్షి ముందు భాగం చిలకలాగా, వెనక భాగం నెమలిలాగా ఉంది. కేశశృంగారు. ఈ సుందరి స్నానం చేసిన తర్వాత తడచిన తన తల వెంట్రుకలను 2 చేతులతో పిండుకుంటుంది. వెంట్రుకల చివరి భాగాన నీటి బిందువులు నిలబడి ఉన్నాయి. గంధర్వ నృత్యం. ఈ మదనిక 2 చేతుల నిండా గాజులను ధరించి ఉంది. ఇవి పైకి క్రిందికి కదులుతున్నట్లు ఉంది. హాలు మధ్యలో పైన పెద్ద సీలింగ్ ఉంది. ఇవి 10 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల లోతు ఉంటుంది. ఈ సీలింగ్ తిప్పిన తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ సీలింగ్ మధ్యలో శివలింగం ఆకారంలో క్రిందికి వేలాడినట్లు ఉంటుంది. దీని చివరన ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి చీల్చివేస్తున్నట్లు అద్భుతంగా చెక్కారు. ఈ సీలింగ్ను భువనేశ్వరి సీలింగ్ అంటారు. ఇలాంటివి ఇండియాలో కేవలం 3 దేవాలయాల్లో మాత్రమే ఉన్నాయి. ఒకటి ఈ ఆలయం, రెండోది మైసూర్కి దగ్గరలోని సోమనాథపుర ఆలయం, మూడోది రాజస్థాన్లోని మౌంట్ అబూలోని దిల్వారా జైన్ టెంపుల్. ఈ డిజైన్ మొత్తంలో ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఏ ఇతర గమ్ మెటీరియల్ కానీ వాడలేదు. కేవలం ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అమర్చారు. ఈ గుడి లోపల మొత్తం 48 పిల్లర్లు ఉన్నాయి. ఈ 48 స్తంభాలను 48 రకాలుగా చెక్కారు.
మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ ఒక్క స్తంభం కూడా ఇంకో స్తంభం లాగా ఉండదు. ఈ పిల్లర్లలో 2 స్తంభాలు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఒకటి నరసింహ స్తంభం, రెండోది మోహిని స్తంభం. ఈ నరసింహ స్తంభం ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. దాదాపు ఈ గుడిలోని అన్ని శిల్పాలను ఈ స్తంభం మీద చాలా చిన్నవిగా చెక్కారు. ఒకప్పుడు ఈ స్తంభం తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ పైన ఉన్న ఒక గోపురం కూలడం వలన పైకప్పు బరువు ఈ పిల్లర్ మీద పడి తిరగడానికి వీలు లేకుండా ఇరుక్కొని పోయింది. సూక్ష్మాకృతిలో తీర్చిదిద్దిన అందమైన రూపాలతో పాటు శనగ గింజంత ఎద్దును కూడా ఈ స్తంభంపై చెక్కారు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కొంత ఖాళీగా వదిలేశాడు దీన్ని చెక్కిన శిల్పి. ఆ ఖాళీని నింపవని సవాల్ విసిరాడు. ఇక్కడ ఉన్నది మోహిని స్తంభం. ఈ పిల్లర్ మీద మోహిని శిల్పాన్ని అద్భుతంగా చెక్కారు. ఇది విష్ణువు యొక్క శ్రీ అవతారం. ఈ శిల్పానికి 2 చేతులు విరిగిపోయాయి. ముఖాన్ని 3 భాగాలుగా విభజిస్తే ముక్కు 3వ వంతు ఉంటుంది. ముక్కు నుంచి పైన నుదురు వరకు మరియు ముక్కు నుండి గద వరకు కూడా 3వ వంతు ఉంటుంది. అందమైన కళ్ళు, కనుబొమ్మలతో పాటు గుండ్రటి ముఖంతో అద్భుతంగా ఉంటుంది. తల మొత్తం బాడీలో 7వ వంతు ఉంటుంది. ముఖం వెడల్పు, నడుం వెడల్పు సమానంగా ఉంటుంది. కాలు చూడండి, 2వ వేలు బొటన వేలు కంటే పొడవుగా ఉంటుంది. అంటే ఈ శిల్పానికి పద్మిని శ్రీ లక్షణాలు ఉంటాయంట. ఈ స్తంభం మొత్తం కూడా ఒకే రాయితో చెక్కారంట. అందుకే కావచ్చు ఈ టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఇక్కడ స్తంభాలు 5 భాగాలుగా ఉంటాయి. వీటిని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అమర్చారు. ఈ పిల్లర్కు ఆభరణాలను ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఈ గ్యాప్లో మనం చేయి పెట్టి కూడా చూడవచ్చు. గర్భగుడిలోని చెన్నకేశవ స్వామి మహావిష్ణువు యొక్క 24 అవతారాలలో ఒకటైన మోహిని అవతారంలో ఉంటాడు. సుమారు 6 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం 4 చేతులలో శంకు, చక్రం, గద మరియు పద్మం ఉన్నాయి. గుడి లోపల ఉన్న గోడలపై రామాయణంలోని ఇతివృత్తాలను చూడండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. స్థల పురాణం ప్రకారం విష్ణువు భస్మాసురుని చంపడానికి ఇక్కడే శ్రీ రూపంలోకి మారాడని చెప్తారు. ప్రస్తుతం ఉదయం సాయంత్రం పూజలు అందుకుంటున్న ఏకైక వయాసులు నిర్మించిన ఆలయంగా ఈ చెన్నకేశవాలయం మాత్రమే ఉంది. ఈ సాంప్రదాయం 887 ఏళ్లుగా కొనసాగుతోంది.